నమస్తే అండి. తృప్తిగా భోంచేయాలంటే ఇలా సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం ఒక కప్పు కందిపప్పుని 2 గంటల పాటు నానబెట్టేసుకొని ఇది కుక్కర్లోకి తీసేసుకోవాలి. పప్పు ఉడకడానికి తగినంత నీళ్లు వేసేసుకొని ఒక 2 చిన్న టమాటాలు కట్ చేసేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మీకు నచ్చిన కూరగాయలు ఏ ఉంటే అవి తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకొని ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే కుక్కర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, అలాగే 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారపొడి వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వస్తుంది అనగా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కూరగాయ ముక్కల్ని పప్పులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు వేసుకునేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సాంబార్ని వేసేసుకొని చివరిగా కొత్తిమీర చల్లేసుకుంటే సాంబార్